రాజు వాళ్ళ ఇంట్లో అందరూ హాల్‌లో అయితే కూర్చొని ఉంటారు. ఇంతలో అక్కడికి ఒక లాయర్ వచ్చి కొన్ని పేపర్స్‌నయితే అపర్ణాదేవికి ఇస్తూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి ఆ పేపర్స్ అని చెప్పేసైతే రుద్రాణి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే ఆ పేపర్స్‌నన్నీ చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ ఆయన అయితే, "ఏంటి ఆ పేపర్స్ అపర్ణ" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే, "మన ఇంట్లో ఇంత గందరగోళం జరగడానికి ఎన్నో కారణాలే అయ్యి ఉండవచ్చు. దీనివల్ల పరిష్కారం అయితే దొరుకుతుందని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏంటి ఆ పేపర్స్ అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మరిది ఏంటి వదిన ఆ పేపర్స్ కొంచెం మాకు కూడా చెప్పు అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే విడాకుల పత్రాలు అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజు, కావ్య వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే మన ఇంట్లోని ఈ ఈ పరిష్కారం జరగాలంటే ఇది జరిగి తీరాలి అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అపర్ణాదేవిని అయితే చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న అపర్ణాదేవి అయితే కావ్య దగ్గరికి వెళ్ళి, "కావ్య, రాజు వాళ్ళు అయితే విడాకులు తీసుకోవాలి. విడాకులు తీసుకుంటేనే కదా ఆ బాబుకి న్యాయం జరిగేది. మన ఇంటికి న్యాయం జరిగేది" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా నించొని అయితే ఉండిపోతుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్